రాత్రి 12 గంటలు దాటిన తర్వాత అర్ధరాత్రి కుక్కలు బాగా ఒర్లే శబ్దం వచ్చింది. జనరల్గా నాకు నిన్న కొంచెం హెల్త్ బాగాలేకుండే, జ్వరం వచ్చిండే, నేను లేవలేకపోయినా కానీ కుక్కలు ఒర్లుతుండే. సరే మార్నింగ్ కూడా నేను ఇక్కడ బయటికి వెళ్ళలేదు, కారు తీయలేదు. నా జీప్ తార్ వాహనాన్ని మా ఇంటి పక్కనే పార్కింగ్ చేసి పెట్టాను. ఎవరు గుర్తు తెలియని వ్యక్తియా తెలియదు నాకు. సౌండ్ అయితే బాగా వచ్చింది, కుక్కలు అయితే ఒర్లుతున్నాయి. సీసీ ఫుటేజ్ కూడా తీసి పరిశీలించినాం. అందులో కారు అద్దాలను బలవంతంగా పలగొట్టినట్టే ఉంది. ఎవరు ఏంది తెలియదు, చీకట్లో కొంత చీకటి ఉంది బాగా అటు సైడ్, మొత్తం పార్కింగ్ సైడ్. సీసీ ఫుటేజ్ కూడా కొంతనే శబ్దాలు, ఆ కుక్కలు ఒర్లే శబ్దాలు మాత్రమే వస్తున్నాయి తప్ప మనిషి కనిపించలేదు. సో దాన్ని ఇంకా బ్యాక్ సైడ్ కొన్ని సీసీ క్యామ్స్ ఉన్నాయి అవతల సైడ్ ఇళ్లకు, వాళ్ళకి అదేదన్నా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూస్తే తెలుస్తుంది. ఎందుకు మరి ఏం పిరికి పందల చర్యలు నాకు తెలియదు, కానీ ఇలాంటి వాహనాలను ఆస్తులను ధ్వంసం చేస్తే వాళ్ళకు వచ్చే సంతృప్తి ఏందో నాకు తెలియదు, కానీ ఇది పైశాచిక ఆనందం పొందుతున్నట్టున్నారు. ఇవన్నీ నేను చేయలేక అక్షరాల పోరులో రోజు వాస్తవాలే రాస్తుంటాం, వాస్తవాలు రాస్తాం. మా ప్రాణం ఉన్నా పోయినా మేము వాస్తవాలే రాయాలి, వాస్తవాలే రాస్తాం. ఎందుకు చేసినో తెలియదు నాకు. ఏదైనా బెదిరిద్దామని ఏదన్నా హింట్ ఇస్తుర్రా, లేకపోతే మేము ఇలా చేయగలుగుతామని అనుకుంటున్నా, వాళ్ళు ఎవరో తెలియదు నాకు. నేను పర్టికులర్గా వాళ్ళ వీళ్ళపైన నేను ఆరోపణలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే చట్టం మీద నాకు నమ్మకం ఉంది. చట్టం మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు, ఇదంతా నాకు అవసరం లేదు. నేను ఒక ఫిర్యాదు చేసిన, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను, ఇప్పుడు షాద్నగర్ పోలీస్ స్టేషన్లో. ఎందుకు పగలగొట్టిరు, ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ నా ఇంటి దగ్గరకు వచ్చిండ్రు, ఏం చేయాలనుకున్నారు తెలియదు నాకు. పోలీస్ విషయంలో మిగతా విషయాలు తెలుస్తాయి. అంతకుమించి కూడా నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదేమో. కాకపోతే వాస్తవాలు అయితే 100% రాస్తూనే ఉంటా. వాస్తవాలు ఏ జగన్ వాస్తవాలు రాస్తూనే ఉంటా. అందరి ముసుగు కూడా బయట పెడతా, ఇదైతే పక్కా. థ్యాంక్ యూ.